మాస్టర్స్ వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడైతే ఫకీర్ ఆడియో బుక్ని మనం చదవడం ఆపామో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. టీ తయారు చేస్తుండగా రుద్రకి ఉన్నట్లుండి తన విదేశీ పర్యటనలు గుర్తుకు వచ్చాయి. అమెరికా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్ వగైరా. కారణం తెలియదు కానీ హీత్రూ టెర్మినల్ దగ్గర ఉన్న స్టార్బక్స్ కాఫీ కేఫ్ దగ్గర కూర్చొని పరిగెట్టే ప్రపంచాన్ని చూస్తూ గడిపేయటం గుర్తొచ్చింది. ఎన్నో రకాల ప్రజలు, జాతులు, రంగులు, ప్రతి ఒక్కరికి తనదైన ప్రపంచం. ఇంతలో తాను వియాతో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. వియా తన సోదరుడి కన్నా సన్నిహితంగా వచ్చాడు. అతడి పెట్ స్పెన్స్తోనూ ఎన్నో రోజులు గడిపాడు రుద్ర. వియా ఆ రోజుల్లో జీవితాన్ని ఎంతో నెమ్మదైన హృదయంతోనూ చక్కటి నవ్వుతోనూ చూస్తుండేవాడు. ఎమోషనల్గా, ఆర్థికంగా ఎలా ఉన్నా సరే రుద్ర పరిస్థితి గురించి వియాకు అర్థమవుతూ ఉండేది. జీవితం విధి చేత చెల్లాచెదరైన ఆ ఇద్దరు ఎన్నో రోజులు కలిసి గడిపారు. మాన్హాటన్ వీధుల గుండా నడుస్తూ, ఆలస్యంగా రాత్రిళ్ళు తిరుగుతూ, చెక్క కుర్చీలో చెరగిలబడి, రెస్టారెంట్ల బయట కూర్చొని కాఫీ తాగుతూ, తిరిగి ఆఖరి రైలు ఎక్కి న్యూజెర్సీలోని ఇంటికి చేరారు. ఆ ఇద్దరు ఎంతో బాధకు గురైన వాళ్ళు. అయినా ముఖాలపైన చిరునవ్వు, కళ్ళతో మెరుపు చెదరనివ్వలేదు. ఆ ఇద్దరూ వారి జీవితాల గురించి, తమ గతాల గురించి మాట్లాడుకున్నారు. కానీ తమ హృదయాల్ని, వాటికైన గాయాల్ని విప్పి చెప్పుకోలేదు. వియాకు తెలుసు రుద్ర రోజురోజు దిగజారిపోతున్నాడని. ఏదో ఒక రోజు తన జీవితాన్ని అంతం చేసుకుంటాడేమో అని భయం. చెప్పా పెట్టకుండా రుద్ర వెళ్ళిపోతాడేమో అని ఆలోచించేవాడు. ఒక కప్పు టీ కావాలి అంటే తీవ్ర తపస్సు చేయాలా? అడిగారు బాబా. ఆలోచనల్లో మునిగిపోయాను అన్నాడు రుద్ర. అది చాలా ప్రమాదం అబ్బాయి. ఆలోచనలు చాలా ప్రమాదమైనవి. వాటిల్లో నుంచి బయటకు రా. టీ తాగుదాం. చెట్టు కింద కూర్చుని కాస్త పొగ పీల్చుదాం. నిజమైన నమ్మకం గురించి మాట్లాడుకుందాం అన్నారు బాబా. నీకు తెలుసా, ఎన్నో రకాల విశ్వాసాలు ఉన్నాయి. స్వర్గ నరకాల గురించి ఎన్ని పరిధులు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు స్వర్గానికి వెళ్ళేవాళ్ళు సంగతి తెలుసుకో అన్నాడు బాబా. స్వర్గం అనే ప్రదేశం నిజంగా ఉందా? మధ్యలో అడ్డు తగిలాడు రుద్ర. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నన్ను ఒక సంగతి అడగని. ఒక శక్తి సృష్టి చేస్తోందని, ఒక శక్తి పోషిస్తోందని, తిరిగి ఆ శక్తే నాశనం చేస్తోందని నువ్వు నమ్ముతావా? సింపుల్గా అడగాలంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అడిగారు బాబా. అవునన్నట్లు తల ఊపాడు రుద్ర. విశ్వాలు, గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్రాలు, డైనోసార్లు, మానవులు, చీమలు, అమీబాలు, వీటి సృష్టి అన్నిటి వెనకాల ఓ శక్తి ఉందని బలంగా నమ్ముతున్నాడు రుద్ర. అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు. అలాంటప్పుడు నీకు దేవుడు పక్షపాతి కాడని, అన్యాయపరుడు కాదని, మతిభ్రమించినవాడు కాదని కూడా నమ్మకం ఉండాలి కదా. మంచిది. నీకు దేవుడు మానసిక స్థితి పట్ల నమ్మకం ఉంది అంటే నీకు పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి. ఆగారు బాబా. దేవుడి మీద నమ్మకం ఉన్నంత మాత్రాన మీరు చెప్పే వాటన్నిటినీ నమ్మాలని ఉందా? అడిగాడు రుద్ర. కానీ నువ్వు దేవుడిని నమ్మితే పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి కదా అడిగారు బాబా. ఎందుకు బాబా? రుద్ర ప్రశ్న. అబ్బాయి, పునర్జన్మల మీద నీకు నమ్మకం లేకపోతే నీ దృష్టిలో దేవుడు మంచివాడు కాదన్నమాట. ఎందుకంటే ఏ కారణం వల్ల కొంతమంది పిల్లలు వీధిలో పుట్టి పెరిగి అన్నం నీళ్లు లేక బ్రతకడానికి కష్టపడుతున్నారు. మరి కొంతమంది అన్ని సౌకర్యాలు హంగులతో బ్రతుకుతున్నారు. నీకు పునర్జన్మల మీద నమ్మకం లేకపోతే ఎందుకు కొందరు గుడ్డివాళ్ళుగా, కుంటివాళ్ళుగా, మూగగా, చెవిటిగా, మానసికంగా ఎదగని వాళ్ళుగా పుడుతున్నారు? కొందరు మంచి ఆరోగ్యంతో పుడుతున్నారు. నిజానికి చాలా మటుకు దేవుడు చాలా ప్రణాళికను ఎవరిది వారికే వదిలిపెడతాడు. మనం ముందు దాన్ని చర్చించుదాం. ఎందుకు కొందరు జీవితాంతం ఒంటరిగా, దయనీయంగా, పేదరికంలో హింసను అనుభవిస్తూ గడిపేస్తున్నారు? కొందరేమో జీవితాన్ని స్వర్గ సమానంగా జీవిస్తున్నారు. ఎందుకు కొందరు రాత్రంతా ముక్కుతూ మూలుగుతూ గడుపుతున్నారు? కొందరు దేవతల్లా నిద్రపోతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకు ఈ తేడాలు? కాబట్టి నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవాలి. దేవుడు లేడు అని, ఏ చట్టము న్యాయము లేవు అని,
ఈ అసమానతలన్నీ కరెక్ట్ అని అయినా ఒప్పుకోవాలి. లేదా దేవుడు ఉన్నాడని, అతడు అన్యాయస్తుడు కాడు అని, ఆ అసమానతల వెనుక ఓ అర్థం ఉందని, వీటికి తర్కబద్ధమైన ముగింపు పునర్జన్మ సిద్ధాంతమేనని ఒప్పుకొని తీరాలి కదా. ఆగారు బాబా. ఎందుకు? రుద్ర ప్రశ్న. ఓకే, కొంచెం టీ ఇవ్వు, చెబుతాను. పునర్జన్మ అనేది మన పరిణామక్రమం అనే నిచ్చెనలో మనల్ని పైకి తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని అనుభవాలను అనుభవించేలా చేసి, మనలో అపరిష్కృతంగా ఉన్న విషయాలను పరిష్కారం చేయడం కోసం ప్రకృతి అమలుపరుస్తున్న పద్ధతి ఈ విధానం. పునర్జన్మలు లేకుండా మన కర్మలను, మన భవిష్యత్ సంఘటనలను పండించుకోలేం. ఎందుకు? కొందరు ధనవంతులుగా పుడుతున్నారు, కొందరు పేదగా, కొందరు మేధావులుగా, అదృష్టవంతులుగా, తెలివితేటలు లేకపోయినా రాణిస్తున్నారు. కొందరు అద్భుతమైన ప్రజ్ఞతో పుట్టిన సరైన గుర్తింపు లేక దయనీయంగా కాలం గడుపుతున్నారు. ఇదంతా దేవుడి డిఎన్ఏలో లేదు. దేవుడు ఎవరిని ప్రత్యేకంగా అభిమానించటం లేదు. ఉదాహరణలు చెబుతాను విను. నువ్వు ఎన్నో అవుట్డోర్ గేమ్స్ ఆడి ఉంటావు కదా. ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ ఆటలో వాటి రూల్స్ ప్రకారం ఆడాలి కదా. నిబంధనలకు వ్యతిరేకంగా ఆడావనుకో, నిన్ను ఆట నుండి తొలగించడమో, ఇక ఎప్పుడూ ఆడబడకుండా చేయడమో చేస్తారు కదా. ఎందుకు అంటే నువ్వు ఆ ఆటకు సంబంధించిన నిబంధనలు అనుసరించలేదు. అబ్బాయి, జీవితం అన్నిటికన్నా ఓ పెద్ద ఆట. నిబంధనలు కూడా చాలా విపులంగా, గాఢంగా ఉంటాయి. వాటి ప్రకారం ఆడావా, గ్రేట్. ఆడలేకపోయావా, వాటి ఫలితాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ఫలితాలు ఒక్కోసారి మళ్ళీ మరో ఆటకు కొనసాగింపబడతాయి. ఒక ఆటలో ఒక తప్పిదం జరిగితే వాటికి మరికొన్ని ఆటల పాటు శిక్ష విధించుకోవాల్సి వస్తుంది. అంటే ఆ శిక్ష మరో ఆటకు బదిలీ కాబడుతుంది. కానీ అప్పటికి ఆటలో కారణం తెలియక ఆ శిక్ష భరించవలసి వచ్చినప్పుడు బాధపడతాడు, ఆటను నిందిస్తాడు. నియమాలను నిర్ణయించే వాళ్ళు ఉంటారు. వారికి అన్నీ తెలుసు, అన్నీ గుర్తుంటాయి. అలా అని పునర్జన్మలు కేవలం శిక్షలు, జరిమానాలు కాదు. ఇదంతా ఈ బ్రహ్మాండ సృష్టిలో, ఈ కర్మ పరంపరలో ఒక చిన్న భాగం మాత్రమే. కొందరుంటారు, వారి సమయం అంతా కష్టించి పనిచేస్తారు. వారి తెలివితేటల్ని, మేధస్సును, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన దాన్ని 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తారు. కాబట్టి అది 5 సంవత్సరాల కోర్సు అయితే వీరు తమ కఠిన పరిశ్రమల, మేధస్సు ద్వారా దానిని 3 సంవత్సరాల్లోపే పూర్తి చేస్తారు. కష్టించి పనిచేస్తే మంచి పంట అందుతుంది. ఎవరైతే సంతోషాలను, విశ్రాంతి సమయాన్ని త్యాగం చేసి 5 సంవత్సరాల కోర్సును 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారో వారు జీవితంలో 2 సంవత్సరాలు మిగతా వారితో పోలిస్తే ముందుంటారు, పురోగమిస్తారు. ఇది చూసి మిగతా వారు మేనేజ్మెంట్ను నిందించి, మాకెందుకు 2 సంవత్సరాలు కన్సెషన్ ఇవ్వరు, ఇంత అన్యాయమా అని నిలదీయడం సబబు కాదు. నువ్వు ఏ విత్తనం నాటితే అదే కోసుకుంటావు. నీకు ఏది లభించాల్సి ఉందో అదే లభిస్తుంది. ఏ చదువు, ఏ పనితనము, ఏ నైపుణ్యాలు వృధా కావు. ఇతర జీవిత కాలాలకు బదిలీ అవుతాయి. అందుకే కొందరు కొన్ని విషయాల పట్ల చురుకుగా ఉంటారు. కొందరు మేధావంతులుగా, కొన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. ఆర్ట్, సైన్స్, సాంకేతిక, వంటలు, తోటపని, డ్రైవింగ్, ఇలా ఎన్నో విషయాలతో ఎన్నో జీవిత కాలాలలో కృషి చేస్తుంటారు. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ప్రకృతి మన ప్రయత్నాల్ని, మన భావాల్ని, ఉద్దేశాల్ని గమనిస్తుంది. ఈ జీవితకాలంలో కాకపోతే వచ్చే జీవితకాలంలో లాభాల్ని పొందుతావు. ప్రకృతి కొంతమందికి మాత్రమే ఉచిత బహుమతుల్ని ఇవ్వదు. ఇస్తే అందరికీ ఇస్తుంది, లేకపోతే ఎవరికీ ఇవ్వదు. అందరికీ ఎవరైనా ఇస్తుంది, లేకపోతే ఎవరైనా సంపాదించుకోవచ్చు. అందుకే పునర్జన్మ చాలా ముఖ్యమైంది. ఎవరైనా చేసే ఏ మంచి పనైనా గమనించబడకుండా ఉండడం లేదు. అలాగే ఏ ఒక చెడు ఆలోచన కానీ, చెడు పని కానీ చూడబడకుండా, లెక్కకు రాకుండా ఉండడం లేదు. బ్యాలెన్స్ షీట్ మీ ఆత్మలలో ఉంటుంది. అన్ని లెక్కలు ప్రతి ఒక్కరి సొంత ఆత్మలలో నిక్షిప్తమై ఉంటాయి. కంప్యూటర్ లాగా ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు నమోదు కాబడుతూ ఉంటాయి. ఆత్మ ప్రకృతి యొక్క సహజసిద్ధమైన అకౌంటెంట్.
నీ యొక్క చర్యలకు వేరే ఎవ్వరూ నిర్ణయాలు చెప్పరు, తీర్పులు ఇవ్వరు. నీ యొక్క ఆత్మే అన్ని లెక్కలను చూసుకొని ఏది దేనికి పరిష్కారం చెయ్యాలి, ఏది దేనికి బహుమానం స్వీకరించాలి అని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసమే పునర్జన్మ చాలా ముఖ్యమైనది. ఆత్మ బరువులు మోసుకుని వెళ్ళడానికి అసహించుకుంటుంది. ఆత్మ తాను కోరుకున్న ప్రణాళికను అమలు పరుచుకోవడం కోసం కొన్ని అనుభవాలను పొందటానికి నిర్ణయించుకుంటుంది. అంతేగాని ఎవ్వరూ నిన్ను కాల్చడానికో వేయించడానికో ఎదురు చూడడం లేదు. స్వర్గనరకం అన్నవి ఎవరి ఆత్మ వారి పట్ల తానే నిర్ణయించుకుంటుంది. సరే సరే, మనం మళ్ళీ నవ్వుతూ ప్రేమతో తయారుచేసే టీ తాగి కాస్త పైపు పొగ పీల్చుదాం. హ హ హ బాబా నవ్వారు.